అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం విగ్రహారాధి, విగ్రహములు చేస్తున్న వ్యక్తి. కానీ ఆ వ్యక్తిని దేవుడు విడిపించారు. విడిపించిన దేవుడు చెప్తాను తెలుసా, యోగ్యత లేనప్పుడు నేను విడిపించి ఉంటే, నాకున్న యోగ్యత ప్రకారం జీవించకపోతే శిక్ష కూడా అదే రీతిలో ఉంది. ఇప్పుడు క్రైస్తవులు చెప్పబడి ఉన్న మనతో పరిశుద్ధాత్ముడు చెప్తున్నారు, క్రైస్తవులు అనే ఒక పేరులో, ఒక టైటిల్లో యేసుక్రీస్తు రక్తం చేత విమోచింపబడిన ఒక వ్యక్తి నీవు ఉంటే, నీవు శరీరంలో నిలబడకపోతే శిక్ష కూడా భయంకరముగా ఉంది. నా దేవుడు యెహోవా ఈరే మాత్రం కాదు, యెహోవా నిస్సి మాత్రం కాదు, యెహోవా రాఫా మాత్రం కాదు, యెహోవా రూవా మాత్రం కాదు, యెహోవా సిద్కేను మాత్రం కాదు, యెహోవా నాకా కూడా. నాకా అని మాటకి అర్థం యెహోవా అయిన నేను నిన్ను మొత్తువాడనై ఉన్నాను. హలో, ఇప్పుడు స్తోత్రం ఏమి వినిపించట్లేదు, హల్లెలూయా ఏది రావట్లేదు. ఏ కనికరము కటాక్షము లేకుండా నిన్ను మొత్తువాడనై ఉన్నారని దేవుని వాక్యములో రాసి ఉన్నది. యెహెజ్కేలు గ్రంథం 7:9. ఆమేన్. కారణం ఏం తెలుసా, దేవుడు చెప్తున్నారు, నేను ఒక తండ్రి అయితే నేను శిక్షిస్తాను, శిక్షించి శిక్షణ ఇచ్చి రక్షిస్తున్న ఒక దేవుడే మన దేవుడు. కనుక కొంచెం అడ్జస్ట్ అయి జీవిస్తామని అనుకుంటే శిక్ష తప్పదు, మర్చిపోవు. దేవునికి స్తోత్రం.